రాష్ట్రంలో గత 10 రోజులుగా అసలు థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడాల్సిన పనిలే. వైసీపీ ఆఫీసుల కాడ మొన్న ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆ నటన కౌశల్యాన్ని, ఆయన మాటలను చూసినాక నాకు తెలిసి ఇంకా సినిమాలే అవసరంలే, వీళ్ళనే పెట్టి సినిమా తీసేయచ్చు. అద్భుతంగా నటించారు. ఈడేమో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు నారావారిపల్లిలో కూడా పీపీపీకి సంతకం పెట్టేశారు, ఆయన చెప్తాడు. ఇక్కడేమో బోమన కరుణాకర్ రెడ్డి గారి తనయుడు ప్రతి సందులో గల్లీలో పెట్టేసినారని ఈయన చెప్తారు. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల పైన సంతకాలు అయ్యాయి పీపీపీకి వ్యతిరేకంగా అని చెప్పి 4 ప్లాస్టిక్ కవర్లలో మూటలు కట్టి, అవి ఏంటో కూడా ఎవరికి తెలియదు. పైనుంచి డ్రోన్స్ వాళ్ళ విజువల్ చూస్తే ఏదో 4 మూటలే ఉన్నాయి, అవి కూడా బహుశా అన్నీ బాగా చేస్తాడు కానీ రికార్డింగ్ చేస్తాడు మామూలుగా. ఆ రికార్డింగ్లో కూడా ఏదో ఒకటి బయటపడిపోతూ ఉంటాయి. అంతకుముందు గ్రీన్ మ్యాట్లో చేస్తూ ఉన్నారు కాబట్టి కవర్ చేస్తాను. ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కుదరదు కదా, ప్రతిపక్షంలోకి వచ్చిన గ్రీన్ మ్యాట్లు కనపడ్డంలా, దానివల్ల అన్నీ బయటపడిపోతున్నాయి. ఆయన ఇంటి ముందర ఆయన జెండా ఊపడం, ఆయనే కారులో పోవడం, గవర్నర్ గారిని కలవడం, రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పడం, గవర్నర్ గారు 4 క్వశ్చన్లు వేశారు. దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దీంట్లో ప్రైవేట్ ఉందన్నారు. అంటే పీపీపీ అంటే ఏంటంటే మళ్ళీ దానికి కరెక్ట్ సమాధానం చెప్పరు. మరి మీ తండ్రి గారు 104, 108 సర్వీసెస్ మీ తండ్రి గారి హయాంలో ఆ రోజు జీవీకే లాంటి ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు కదా, మరి అది కూడా ప్రైవేటే కదా అంటే దానికి మళ్ళీ సమాధానం లే. సరే, ఆయన చెప్పింది వాళ్ళ పార్టీ నాయకులు ఫాలో అయినారంటే మళ్ళీ అదిలా. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఢిల్లీలో పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ ముందు ఏం చేశారు, పీపీపీకి మద్దతు తెలుపుతూ సంతకం పెట్టేశారు. మరేమో ఆడేమో పీపీపీకి మద్దతు తెలిపా, ఇక్కడ వచ్చి రోడ్డు మీద వచ్చి డ్రామాలు ఆడా. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీ ఎంపీ ఒకటి, నీతో కలుపుకొని మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఒక మాట, వేరే మాట, నువ్వు ఒక మాట, ఉన్నది 11 మంది, నువ్వు ఒకటి మాట్లాడతావు. నీ 10 మంది ఎమ్మెల్యేలు